హాయ్ గైస్, నీ సినిమాలు ఆడనీయవు, నీ పుష్ప ఎలా ఆడుతుందో, నీ కలెక్షన్లు ఎలా వస్తావో. అల్లు అర్జున్ మీద ఓటింగ్ తర్వాత దాడి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. యూట్యూబ్లలో కానీ సోషల్ మీడియాలో కానీ టీవీలలో డిబేట్లు పెట్టి అల్లు అర్జున్ మీద ఒక రేంజ్ దాడి అయితే ఇంకా నడుస్తూనే ఉంది. రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మెగా ఫ్యామిలీకి నువ్వు కట్టు బానిసలా ఉండాలి, కట్టప్పలాగా ఉండాలి. మెగా ఫ్యామిలీ ఎలా చెప్తే అలా ఉండాలి. నీ సొంత నిర్ణయాలు తీసుకోనికే వీల్లేదు. మాతో ఉంటూ మాకే వెన్నుపోటు పొడుస్తావా? గుంటనక్క కంటే డేంజర్ నీవు. ఇంకా నీ సినిమాలు ఎలా ఆడతావో చూస్తాం బ్రదర్. నీ పుష్ప ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా వస్తావో చూస్తాం బ్రదర్. అల్లు అర్జున్ మీద అల్టిమేటంలా మెగా ఫ్యాన్స్ అయితే ఇరుచుకుపడుతూనే ఉన్నారు. మెగా ఫ్యామిలీ ఓట్స్ అల్లు అర్జున్ అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో మొదలవుతూనే ఉంది. అల్లు అర్జున్ నిజంగా ఈ దేశంలో ఎవ్వడు చేయలేని తప్పు చేసిండా? అంత ఘోరమైన తప్పు ఏం చేసిండు అనేది మాట్లాడదాం క్లియర్ కట్గా. మన ఇండియాలో ఎంతమంది లేరండి? ఒకే ఫ్యామిలీ నుంచి రెండు పార్టీలకు సపోర్ట్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణ 2-3 చెప్తా. మెగా ఫ్యామిలీలోనే చెప్తా. 2014 చిరంజీవి ఏ పార్టీకి సపోర్ట్ చేసి తిరిగాడండి? రాజ్యసభ సభ్యుడప్పుడు. కాంగ్రెస్కు ఓటేయండి అని ఆంధ్రదేశం అంతా తిరిగిండు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి టీడీపీకి సపోర్ట్ చేయండి అని ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగిండు మోడీ చంద్రబాబుతో కలిసి. ఇది మన అందరూ చూసిండే. ఇద్దరు అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు. చిరంజీవి ఓ పార్టీకి, పవన్ కళ్యాణ్ ఓ పార్టీకి. 2014లో చిరంజీవి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అని అరిస్తే చిరంజీవి ఎంత సీరియస్ అయిందో ఆ వీడియోలు చూడండి. పవన్ కళ్యాణ్ అని అరిచినందుకు ఒక్కొక్కసారి సందర్భం సొంత అన్నదమ్ములు అయినా కానీ డిఫరెంట్గా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దేశంలోనే బిగ్గెస్ట్ సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్. గతంలో ఆయననేమో బీజేపీకి సపోర్ట్ చేసి, బీజేపీ గొప్ప పార్టీ, బీజేపీ పథకాలు బాగున్నాయి, మోడీ దేశంలోనే ఆదర్శం, గుజరాత్ దేశంలోనే ఆదర్శమైన మోడల్గా ఉంది అని బీజేపీకి అమితాబ్ బచ్చన్ సపోర్ట్ చేస్తే, ఆయన భార్య జయా బచ్చన్ ఏమో కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యుడు. ఇద్దరు 2 డిఫరెంట్ పార్టీలు. మన 2 తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు డి శ్రీనివాస్ ప్రెసిడెంట్ పార్టీకి. ప్రజెంట్ ఆయన ఇద్దరు కొడుకులు, ఆయన గతంలో ఏ పార్టీ ఉన్నాడు? ఆయననేమో పార్టీ మారి బీఆర్ఎస్లో ఉంటే, ఆయన కొడుకేమో బీజేపీలో ఉంటే, ఇంకో కొడుకేమో కాంగ్రెస్లో ఉన్నాడు. ముగ్గురు 3 పార్టీలో ఉన్నాడు. సొంత కొడుకులు తండ్రే. ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజుల క్రితం ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరి బీజేపీలో ఉంటే, ఆమె భర్త ఏ పార్టీలో ఉన్నాడండి? వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. తర్వాత రాజీనామా చేశాడు. పెన్ల మొగుడే ఈ దేశంలో సపరేట్ పార్టీలో ఉంటున్నారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ చేసిన నేరం ఏంటి? ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు అధికారం లేదా? ఫ్రెండ్ కోసం చేయవలసిన పని అది కాదా? పిఠాపురం అదే టైంలో రామ్ చరణ్ వెళ్ళిండు. అదే టైంలో అల్లు అర్జున్ నంద్యాల శిల్పమోహన్ రెడ్డికి ప్రచారానికి వెళ్ళాడు. ఆయన చేసిన తప్పేంటి? ఫ్రెండ్ కోసం చేస్తే తప్ప. రామ్ చరణ్ పిలవకపోయినా బ్లడ్ రిలేషన్ తన సొంత బాబాయి వెళ్ళాల్సిందే. కానీ అంత దగ్గర బంధం అయితే అల్లు అర్జున్కి లేదు కదా. ఆల్రెడీ ఇలాంటి కాంట్రవర్సీ జరుగుతుందని అల్లు అర్జున్ అక్కడ వెళ్ళినందుకు అల్లు అరవింద్ రామ్ చరణ్తో కలిసి ఇక్కడ పిఠాపురం వచ్చాడు. అయినా కానీ దుమారం ఆగట్లేదు. రామ్ చరణ్ కంటే క్లోజ్ సొంత బాబాయి బ్లడ్ రిలేషన్. ఇంకా అల్లు అర్జున్కు సొంత మామ కదా, సొంత ఫ్యామిలీ కదా. సొంత మేనమావ ఎట్లయితుంది అబ్బా? అందరూ సొంత మేనమావ అంటున్నారు. తన మదరు అన్ననో తమ్ముడు అయితే తనకు సొంత మేనమావ అవుతుంది. ఇక్కడ సొంత మేనత్త హస్బెండ్ తమ్ముడు అవుతాడు పవన్ కళ్యాణ్. అది గుర్తుంచుకోవాలి. పిలిస్తేనే ఆయన ఇష్టం ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. పిలవకముందు ఆయన ఎందుకు వెళ్తాడబ్బా? ఆయన ఫ్రెండ్ కోసం. సినిమాలలోనేమో కుటుంబ విలువల కన్నా, కుటుంబానికన్నా స్నేహమేరా జీవితం, స్నేహమేరా గొప్పది అన్నప్పుడేమో క్లాప్స్ కొడతారు. నిజ జీవితంలోనూ ఆయన స్నేహం ఎంత గొప్పదో, ఆయన స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో, వాళ్ళ స్నేహ బంధం ఎంత దృఢ సంకల్పంగా ఉందో మనకేం తెలుసు. కొన్ని సందర్భాలు ఫ్యామిలీ రిలేషన్లో కూడా వదిలేసి స్నేహానికి విలువిస్తారు చాలామంది. గతంలో నేను కూడా మా ఫ్యామిలీ ఫంక్షన్ అవుతుంటే మా రిలేషన్ది, దానికి వెళ్ళకుండా ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళినా నేను. కొన్నిసార్లు అలా ఉంటుంది సందర్భం. ఫ్రెండ్షిప్ అనేది అలా లాగుతుంది. ఆయన గతంలోనే మాటిచ్చాడంట, ఫ్రెండ్ కోసం వెళ్ళిన దానికి నీ సినిమాలు ఎలా ఆడతాయి, నీవు గుంతనక్క, నీవు ఇంత దుర్మార్గుడివి, ఇంత నక్కజితులోడివి, ఇంత కామెంట్లు చేస్తే ఎలాగా? తన సొంత నిర్ణయాలు తీసుకొని ఇంకా లేదా? ఎస్, అప్పుడు ఆయన గంగోత్రి అప్పుడు చాలా ఎలా ఉన్నాడో మనందరికి తెలిసిండే. పేస్ కానీ లేడీ గెటప్ వేసిండు. తర్వాత ఆయన ఎలా మారాడు? ప్రతి ఒక్కరు లేడీ గెటప్ వేసిండే కదా.
ఎలా ఉన్నాడు, ఎలా అయ్యాడు, పుష్పతోటి పాన్ ఇండియా స్థాయిలో సబ్జెక్ట్ కాదు మేనరిజంతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది అబ్బా పుష్ప. అల్లు అర్జున్ మేనరిజం తోటే, ఒక డైరెక్టర్ తోటి కంటెంట్ తోటి కాదు, అల్లు అర్జున్ మేనరిజం డైలాగ్ డెలివరీ తోటి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చింది. ఫస్ట్ టైం టాలీవుడ్ చరిత్రలోనే ఏ నటుడికి రాని ఘనత అల్లు అర్జున్కి వచ్చింది. జాతీయ అవార్డు తీసుకొచ్చిండు. అవన్నీ ఇసిపెట్టి నీ సినిమాలు ఎలా ఆడతాయి, నేను ఇట్లా ట్రోల్ చేస్తాము, నీ సంగతి తెలుస్తాము, నువ్వు కట్టప్పలాగా ఉండాల్సిందంటే ఎలా కుదురుతుందండి? నాట్ ఏ స్మాల్ హీరో అల్లు అర్జున్, బిగ్గెస్ట్ స్టార్ ఇండియాలో. ఇప్పుడు ప్రజెంట్ పుష్పకి ఎలా క్రేజ్ ఉందో మన అందరికి తెలిసిందే. నువ్వు మా మెగా ఫ్యామిలీ లేకపోతే నువ్వు ఎలా పైకి వస్తావు మేము చూస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అల్లు అనే పేరు చిరంజీవి సినిమాల కంటే రాకముందు అల్లు రామలింగయ్య టాప్ కమెడియన్ మనందరికి తెలిసిందే. వాళ్ళ డాడీ అల్లు అరవింద్ కూడా టాప్ ప్రొడ్యూసర్ అప్పటికే. ఒక సినిమా రికార్డులు కొట్టాలన్నా, ఒక సినిమా ఆడాలన్నా కానీ ప్రొడ్యూసర్ చేయి చాలా బలంగా ఉండాలి. చిరంజీవి ఇన్ని రికార్డులు కొట్టిన ఈ స్థాయికి వచ్చిందంటే దాంట్లో బలమైన హ్యాడ్ అల్లు అరవింద్ బ్యాక్ బోన్. ఇంకా ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఏ సినిమా ఎక్కడ ఆడాలి, ఏ సినిమా ఎంత కలెక్షన్స్ ప్రజెంట్ చేయాలనేది అల్లు అరవింద్ మాస్టర్ మైండ్. లేకపోతే హీరోకు సాధ్యం కాదు ఎవరికైనా కానీ 100%. ఒక ఉదాహరణ చెప్తా, 2022లో చిరంజీవిది బాలకృష్ణది 2 సినిమాలు రిలీజ్ అయినాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. హైదరాబాదు ఆర్టీసీ ఎక్స్ రోడ్ మెయిన్ థియేటర్ అంటే సుదర్శన్ 35, నైజాంలోనే నెంబర్ 1 థియేటర్. ఇంత టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ ఆ థియేటర్లో పడలేదు. అక్కడ వస్తాం ఎవరు? దిల్ రాజు ఉన్నాడు. తన సినిమా డబ్బింగ్ సినిమా తీసుకుపోయి సుదర్శన్ 35లో వేశాడు. సంధ్య 70, సంధ్య 35 వంటి ఇలా డబ్బా థియేటర్లు ఇచ్చాడు. ఇంత పెద్ద టాప్ హీరోలు ఉన్నా కానీ అక్కడ ప్రొడ్యూసర్ హస్తం లేకపోతే హీరోలది ఏం నడవదు. ఇంకొకటి ఉదాహరణ చెప్తా, 2017లో చిరంజీవి బాలకృష్ణ సినిమాలే రిలీజ్ అయ్యి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ 100వ సినిమా, కెరీర్లోనే బెస్ట్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి ఖైదీ నెంబర్ 150. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 చిరంజీవికి ఎలాంటి అడ్డు ఉండొద్దు, కలెక్షన్లు రావాలని అల్లు అరవింద్ ఏం చేశాడు? అప్పుడు నైజాంలోనే నెంబర్ 1 అడ్డా ఆర్టీసీ క్రాస్ రోడ్. అలాంటి అడ్డాలో ఖైదీ నెంబర్కి 150కి ఎక్కడ అడ్డు ఉండొద్దని బాలకృష్ణ సినిమా 100వ సినిమా అసలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమానే లేకుండా చేశాడు. ఏ థియేటర్కి వెళ్ళినా కానీ ఖైదీ నెంబర్ 150 ఆడింది. సంక్రాంతి టైంలో ఖైదీ గౌతమిపుత్ర శాతకర్ని తీసుకెళ్ళి నారాయణగూడలో పడ్డది. అట్లా ఉంటుంది హీరోల కన్నా ప్రొడ్యూసర్ల డామినేషన్. రిలీజ్ టైంలో ఏ థియేటర్లో పడాలి అంత స్ట్రాంగ్ బేస్ ఉంటేనే నీకు హీరోలు పైకి వస్తారు. చిరంజీవి సినిమాలు రికార్డులు కొట్టినాయంటే 90 రోజుల తర్వాత 100 రోజులు కూడా ఆడినాయి అంటే అల్లు అరవింద్ సపోర్ట్ లేకుండా ఈ సినిమాలు ఆడినవా చెప్పండి? 100% అల్లు అరవింద్ అనేది అల్లు అర్జున్ ఫాదరు. ఆయన లేకుండా ఈయన సినిమాలు ఎలా ఆడతాయి అంటే అది అంతకన్నా తెలివి తక్కువ పని ఉండదు. ఇలా గీత ఆర్ట్స్ ఉంది, అల్లు అరవింద్ అంటే బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంది. అల్లు అరవింద్ కొడుకే అల్లు అర్జున్. ఒక సినిమాను ఆపాలంటే ఒక రోజు ఉంటుంది. ఏ సినిమా అయినా కానీ బాగుందంటే ఎవడాపుతాడండి? ఒక ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆపుతారా? ఎవడు ఆపలేడు. నీ సినిమాలు ఎలా ఆడతాయి, నీ సినిమాలు మేము చూస్తామంటే సినిమా బాగుందంటే నువ్వు వాడే వెళ్ళి చూస్తాడు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా చూడకుండా ఉంటే పుష్ప ఆడదంటే దాంట్లో అంతా తిక్కతనమే ఉండదు నాకు తెలిసి. అయితే హీరోల కన్నా హీరోలు ఓపెనింగ్స్ తీసుకొస్తారు. ఇది 100% ఇండస్ట్రీలో ఉన్నోనికి అర్థం కావాలి. చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా కానీ, ఎన్టీఆర్ అయినా కానీ, పవన్ కళ్యాణ్ అయినా కానీ ఓపెనింగ్స్ తీసుకొస్తారు. కానీ ఏ థియేటర్లో పడాలి, ఎక్కడ ఏ సినిమా ఎన్ని రోజులు ఆడాలి డిసైడ్ చేసేది ప్రొడ్యూసర్. దీంట్లో డౌటే లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రొడ్యూసర్ దాల్చుకుంటే టాప్గా ఆడుతున్న సినిమాను కూడా తీసుకువెళ్ళి డబ్బు థియేటర్లు వేసే కెపాసిటీ ఉంటుంది. ఆ దిల్ రాజు కానీ, అల్లు అరవింద్ కానీ, సురేష్ బాబు కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు థియేటర్ రూలింగ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. నువ్వు అలాంటి వారి కొడుకే అల్లు అర్జున్ నీ సినిమాలు ఆడనీయం అంటే ఎట్లా అండి? ఘోరంగా తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎవడిష్టం వాడిది. అల్లు అర్జున్ ఏమో చిన్నపిల్లాడ, తన సపోర్ట్ తను చేసుకుంటాడు. అల్లు అర్జున్ ఓటేమని చెప్పకపోతే జనసేన పార్టీ గెలవదా? పవన్ కళ్యాణ్ గెలవడా? అల్లు అర్జున్ చెయ్యి వచ్చి ఊపితేనే గెలుస్తుందా? పార్టీలో అన్నది ఎవడిష్టం వాడిది. ఒకే ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు ఉంటే ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ డిఫరెంట్గా ప్రచారం చేసుకొని డిఫరెంట్ పార్టీలో ఉండి ఒకరి మీద ఒకరు పోటీ చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అది ఎప్పుడో అప్పుడు మళ్ళీ కలిసిపోతారు. బంధుత్వం అనేది మళ్ళీ తర్వాత కలుస్తుంది. కానీ దానికి అమ్మనా బూతులు తిట్టడం, నువ్వు
ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ముందే కనిపెట్టినట్టున్నాడు. మెగా ట్యాగ్ లైన్ కాదు, అల్లు ట్యాగ్ లైన్ అని త్రిబులే. అందుకే ఎన్నడూ లేని విధంగా అల్లు రామలింగ విగ్రహాలు కానీ, అల్లు స్టూడియో కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, అందుకే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ కూడా మెగా అనేది పక్కకు దొబ్బేసి టోటల్ అల్లు మీద ఫోకస్ పెట్టినట్టున్నాడు. ఇవన్నీ గమనించే తను కూడా ఎన్ని రోజుల పాటు అండి కట్టు బానిసలాగా తను ఇండివిజువల్గా తను ఎదుగుతున్నప్పుడు వదిలేయాలి. ఎవడు సత్తా ఉంటే వాడు ఎదుగుతాడు. తన సినిమాలు బాగాలేకపోతే కొన్నిసార్లు డిజాస్టర్ అయినా లేవా? ఎందుకు ఇంత కుట్రగా పంటారు అనేది నాకు అర్థం కాదు. నాగేంద్ర బాబు ఆ ట్వీట్ చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎవడి ఇష్టం వాడిది. ఊర్లలో గ్రామాల్లో సర్పంచ్కి పోటీ చేస్తున్నప్పుడు ఎవడు అనల్దమ్ములు కూడా డిఫరెంట్ పార్టీలో పోటీ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఈయన సొంత మేనమావ ఏం కాదు, సొంత మేనల్లుడు ఏం కాదు, నాకు తెలిసి బ్లడ్ రిలేషన్ ఏం కాదు. సో ఓకే, ఆయన అల్లు ఫ్యామిలీ, వాళ్ళ మెగా ఫ్యామిలీ. ఈయన అల్లు ఫ్యామిలీ, వాళ్ళ కోనిదల ఫ్యామిలీ. ఎందుకు ఇంత దాడి జరుగుతుంది? ప్రతిరోజు అల్లు అర్జున్ మీద గుంటనక్క, మోసగాడు, నీవు అని ఇంత దాడి చేయడం కరెక్ట్ కాదబ్బా. ఎవడి ఇష్టం వాడిది అనేది వదిలేయాలి. నా